వాహనాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించడం సర్వసాధారణమే. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ పార్కింగ్ వంటి ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించినటువంటి వాహనదారుల యొక్క నెంబర్ ప్లేట్ ఆధారంగా ట్రాఫిక్ చలాన్లు వేస్తూ ఉంటారు. ఇక వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించేందుకు ఈ యొక్క ఫైన్లను భారీగా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ వస్తోంది. అయినప్పటికీ వాహనదారుల్లో ఎలాంటి మార్పు కూడా రాలేకపోతా ఉంది. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఫైన్లు పడేలాగా చేసుకుంటూ ఉన్నారు. ఇక ఆ పెండింగ్ చలాన్లను చెల్లించకుండా ఉండటంతో పాటుగా కూడా అవి భారీగా అయితే పెరిగిపోతూ ఉన్నాయి. ఒక్కో బండిపైన వేల రూపాయల యొక్క ట్రాఫిక్ చలాన్లు ఇక మరి బాకీ ఉండటం అయితే తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిపోయింది. అప్పుడప్పుడు కొన్ని వాహనాలను ఆపినటువంటి ట్రాఫిక్ పోలీసులు వాటిపైన ఉన్నటువంటి చలాన్ల మొత్తాన్ని కూడా చూసి షాక్కు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి అయినటువంటి కల్వకుంట్ల కవితకు చెందినటువంటి కారు పైన కూడా ట్రాఫిక్ చలాన్ల వివరాలు ఇప్పుడైతే ఇక తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి. కల్వకుంట్ల కవిత వినియోగిస్తున్నటువంటి కారు పైన మొత్తం 25 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నట్లుగా అయితే ఈ చలాన్ రికార్డులు పరిశీలనలో అయితే వెల్లడైంది. మరి ఇక ఈ చలాన్ల మొత్తం విలువ దాదాపుగా ఇక 21,875గా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఆమె కారు TS0EU అనేటువంటి 6666 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉండగా మరి ఇది తెలంగాణ పబ్లికేషన్స్ పేరుతో నమోదు అయినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ వాహనం పైన నమోదైన ఉల్లంఘనల్లో అత్యధికం ఓవర్ స్పీడింగ్కు సంబంధించినవే ఉండటంతో అయితే ఇక ప్రతిసారి కూడా ఆమె కారు అతివేగంగా వెళ్ళినట్లుగా అయితే అర్థమవుతోంది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 184 కింద ఒక్కో ఉల్లంఘనకు 1000 రూపాయల చొప్పున జరిమానాలు, వాటికి అదనంగా 35 ఛార్జీలు కూడా విధించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి అనేటువంటి ఈ ప్రాంతంలో ఇక మరి కరీంనగర్ జిల్లా ఏదైతే నుస్తులాపూర్ అనేటువంటి ప్రాంతంలో, సిద్దిపేట, కామారెడ్డి జిల్లా అడ్లూరు, ఇక మెదక్ జిల్లా చేగుంట, రామగుండం, హైదరాబాద్లోని ఏదైతే PVNR అనేటువంటి ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాంతాల్లో కూడా కల్వకుంట్ల కవిత కారు పైన ఈ చలాన్లు నమోదైనట్లుగా రికార్డులు చెబుతా ఉన్నాయి. అంతేకాకుండా నిబంధనలకు అనుగుణంగా లేనటువంటి ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ వినియోగించినందుకు హైదరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ పరిధిలో అయితే పలుమార్లు 200 చొప్పున అయితే జరిమానాలు, అదనంగా 35 రూపాయల ఛార్జీలు కూడా విధించారు. అలాగే సైబరాబాద్ కమిషనరేట్లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ట్రాఫిక్ అంతరాయం కలిగించేలాగా వాహనాన్ని పార్కు చేసినందుకు మరో చలాన్ కూడా నమోదైనట్టు తెలుస్తోంది.